నమస్తే. ఆపరేషన్ కగార్ తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది. కర్యాగుట్టలో ఉన్నటువంటి బలగాలు కూడా ఆల్రెడీ బార్డర్ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ విషయాలపైన మాట్లాడదాం. మనతో పాటు పెరిసం పాని గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. ఏమంటారు సార్, ఆపరేషన్ కగార్ తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది, మీరు దీని పట్ల ఏమంటారు? వాయిదా పడిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఏదో భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆ సందర్భంలో బయటికి వస్తున్న వార్తలే కానీ నిజానికి అది నమ్మదగిన విషయాలు కాదు. ఎందువల్ల అంటే కనీసం నెల రోజుల నుంచి మావోయిస్టులు కాల్పుల విరమణ మేము సిద్ధమే, ప్రభుత్వం కూడా సిద్ధం కావాలి అని కోరుతూ ఉన్నా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున మోహరింపుకు పాల్పడింది. కాబట్టి ఇప్పుడు ఏదో ఈ ఇండియా పాకిస్తాన్ వార్, అసలు ఈ వార్ ఇది ఎంతకాలం నడుస్తుంది ఏమిటి అటు ఉండగా ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ఆగిపోయే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. అంటే బలగాలు అక్కడ కేంద్ర బార్డర్ లో అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ తరలించే అవకాశం అంతా కూడా పత్రికల్లో వస్తున్న విషయం, కానీ యాక్చువల్గా మనకు గ్రౌండ్ లో ఏం జరుగుతోంది, ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతోంది అక్కడ మొత్తంగా, ఎందుకంటే కొన్ని లక్షల సైనిక బలగాలను ఛత్తీస్గఢ్లో దండకారణ్యాలను మోహరించినట్టుగా మనకు మొదటి నుంచి వార్తలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కర్యాగుట్టల ప్రాంతం నుంచైనా మొత్తంగా ఛత్తీస్గఢ్ నుంచైనా ఎన్ని బలగాలు వెనక్కి తీసుకునే ఆలోచన పూర్తిగా వెనక తీసుకోరు. అక్కడ కొంత ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ మాత్రం కొంచెం ఆపుతున్నాం అనే ఒక వినిపిస్తుంది. అది అంటే మనకు అది గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మనం మాట్లాడగలిగే అంశం కాదు. అంటే ఇదేమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకుంటారా? వెనుక తగ్గినాము మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారని ఒక వ్యూహం అనుకోవచ్చు. అట్లా కూడా ఉండే అవకాశం లేదు. కానీ అసలు మొత్తంగా అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆపరేషన్ కగారును అనేది మనం అప్పుడే చెప్పగల విషయం కాదు. కనీసం అంటే కీలకం ఈ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తోని యుద్ధం అనేది అది కీలకంగా ఈ తర్వాత కగార్ అనేది తర్వాత చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం వ్యూహం కావచ్చు కావచ్చేమో. కానీ ఇప్పుడు మనకు అంటే దానికి సంబంధించినటువంటి సాధికారికంగా మన సమాచారం మన దగ్గర లేదు. ఓకే సరే, ఫైనల్ చూస్తే కర్యాగుట్టలో మొన్న బలగాలు చుట్టుముట్టినాయి. సరే మావోయిస్టులు అసలు ఉండాలా ఉండొద్దా, ఏమంటారు ఈ విషయంలో మీరు? మావోయిస్టులు ఉండాలా లేదా అనేది మన సమాజపు స్థితిని బట్టి ఉంటుంది. మావోయిస్టులు ఈ సమాజాన్ని ఒక ఆధునిక మానవీయ సమాజంగా మార్చాలి. ఈ సమాజం చాలా అసమానతలతో, దోపిడీ విధానాలతో, హింసతో కొనసాగుతూ ఉన్నది. ఈ హింస ఆగిపోవాలి, సమాజంలో వ్యక్తులు స్వేచ్ఛాయుతంగా జీవించగలగాలి అని మావోయిస్టులు కోరుకుంటారు. మొత్తంగా ఈ సమాజాన్ని ఒక కొత్త సమాజంగా తీర్చిదిద్దాలి అనేది వాళ్ళ రాజకీయ దృక్పథంలోని ప్రధానమైన అంశం. దాని చుట్టూ వివరాలు ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ అవసరం నానాటికి పెరుగుతూ ఉన్నది. ఎందువల్ల అంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటుంది అనే అంశం పక్కన పెడితే మనకు తెలిసిన చరిత్ర అంతా చూస్తే 1947 నుంచి 50 నుంచి మనం పరిశీలిస్తే ఏ ప్రభుత్వం అక్కడ ఉంటుందనే అంశం పక్కన పెడితే అన్ని ప్రభుత్వాలు స్థూలంగా ప్రజా సంక్షేమానికి విలువ ఇవ్వట్లేదు, రాజ్యాంగాన్ని ఖాతరు చేయట్లేదు, హక్కుల పట్ల గౌరవం లేదు, ప్రజా జీవితానికి ఒక దీర్ఘకాలికమైన భరోసా ఇవ్వగలిగే ఆలోచనలు, ప్రణాళికలు ప్రభుత్వాల దగ్గర ఏమీ లేవు అనే విషయం మనం చెప్పనక్కర్లేకుండా ఒక ప్రభుత్వం మీద మరొక ప్రభుత్వం వాళ్ళే విమర్శలు పెట్టుకుంటూ ఉన్నారు. పత్రికల్లో వస్తున్న విషయాలు, చాలా ఉదారవాద మేధావులు అందరూ కూడా ఆ విషయాలు చెప్తూ ఉన్నారు. అంటే ఈ సమాజం ఏమీ మారలేదు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ సమాజం ప్రజాస్వామ్యంలో కామన్ కదా విమర్శలు, ప్రతి విమర్శలు కాదు వాస్తవాలు అంటారు. విమర్శలు వాళ్ళ కోసం వాళ్ళు విమర్శలు పెట్టుకోవడమే కాకుండా అనేక పరిశోధనా సంస్థలు ఇస్తున్నటువంటి డేటాల ఆధారంగా కూడా ప్రజా జీవితంలో భద్రత లేదు. ఉదాహరణకి భారతదేశంలో అంటే మీరు రాజ్యాంగం ద్వారా భద్రత లేదంటారా? అంటే రాజ్యాంగాన్ని పాటించకపోవడం అనే దగ్గర వాడు మొదలు పెడుతుంది. రాజ్యాంగం పట్ల ఖాతరు లేకపోవడం మొట్టమొదటి. రాజ్యాంగబద్ధంగానే కదా ప్రభుత్వం ఎన్నికయ్యేది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యామని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ప్రజలు ఓట్లేస్తున్నారు, మేము ఎన్నికవుతున్నాము, ప్రభుత్వం అధికారంలోకి వచ్చామని చెప్తున్నారు. కానీ రాజ్యాంగం ఏదైతే ఆదేశించిందో ఒక చట్టబద్ధ పాలన కొనసాగించాలి, రాజ్యాంగంలో సమానత్వం అనే భావన ఉంది, ప్రతి మనిషికి ఓటు హక్కు ఇచ్చారు, ఓటు హక్కు ఇవ్వడం మాత్రమే కాకుండా మనుషులందరూ సమానంగా ఉండాలి అనే ఒక ఆలోచన కూడా అందులో ఉంది, ఒక భావన ఉంది, చాలా విలువైంది. అట్లాగే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తాము ఓట్లు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకోవాలి అనేది కూడా ఉంది. ఇవి ఏవి మొదటి నుంచి అమల్లోకి రాలేదు. అంటే సమానత్వం అనే విషయం మరింత అసమానత పెరిగిపోతుంది, సంక్షోభంలో పడిపోయింది. నిజానికి మీకు ఆదానీ గారి, అంబానీ గారి ఆస్తులు
ఎన్ని వేల లక్షల రెట్లు పెరిగిపోతున్నాయో మీరు పరిశీలిస్తే ఈ దేశంలో 140 కోట్ల మంది, అందులోనూ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు క్షీణిస్తూ ఉన్నాయి. అంటే అసమానతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. భద్రత లేకుండా పోయింది. రాజ్యాంగపరమైన హక్కులు ఏమీ లేకుండా పోతున్నాయి. ఈ స్థితిని పాలకులు పదే పదే రుజువు చేస్తున్నారు. ఈ స్థితిని వాళ్ళు రుజువు చేస్తున్నారంటే అర్థం ఏమిటంటే తప్పనిసరిగా ఈ దేశంలో విప్లవకారుల అవసరం ఉన్నది. విప్లవకారులు చెప్పి విప్లవకర సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఎందువల్లంటే వాళ్ళు ఆ పనులు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ వర్గ స్వభావం వల్లనే పార్టీ ఏదైనా కావచ్చు, వాళ్ళ జెండా ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు ప్రజానుకూలంగా పరిపాలించరు అనే విషయం మనం చెప్పనక్కర్లేకుండా వాళ్ళే రుజువు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అప్పుడు మావోయిస్టుల అవసరం ఉంటుంది సమాజంలో. మావోయిస్టులు వాళ్ళు విఫలమైన చోట వీళ్ళు ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, వీళ్లకు ఈ మొత్తంగా మానవ చరిత్ర గురించి, మానవ నాగరికత వికాసం గురించినటువంటి వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రాపంచిక దృక్పథము, ఒక రాజకీయ విధానం వాళ్ళకు ఉంది. ఈ సమాజాన్ని అభివృద్ధికరమైన విధానంలో ముందుకు తీసుకెళ్ళాలి, మానవీయ సమాజంగా మార్చాలి అనేది వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ అవసరం అనేది సమాజంలో ఎప్పుడు ఉంటుంది. అంటే మావోయిస్టులు రాజ్యాంగాన్ని బిలీవ్ చేస్తారా? మీరు దీని విషయంలో ఏమంటారు? రాజ్యాంగాన్ని వాళ్ళు బిలీవ్ చేస్తారా అనే దానికంటే కూడా రాజ్యాంగాన్ని పాలక వర్గాలు గౌరవించడం లేదనేది మొట్టమొదటి విషయం. రాజ్యాంగం ఉండటమే అసలు. రాజ్యాంగం పట్ల విప్లవకారుల విమర్శ ఏమిటంటే రాజ్యాంగంలో కొన్ని ప్రజానుకూల విషయాలు ఉన్నమాట వాస్తవం. ఆ ప్రజానుకూల విషయాలు కూడా భారతదేశంలో వలస వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున అనేక సమూహాలు ప్రజాస్వామిక పోరాటాలు చేశాయి. పోరాటాలు పక్కన పెడదాం సార్, మావోయిస్టులు రాజ్యాంగం బిలీవ్ చేస్తుర్రా లేదా అని చెప్పేసి ఇక్కడ విషయం. ఇక్కడ డైరెక్ట్ బిలీవ్ చేసేది ఉంటే గన్ ఎందుకు పట్టాల్సి వచ్చింది? వాళ్ళు దాన్ని బిలీవ్ చేయకపోవడం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు, విశ్లేషణకు సంబంధించిన విషయం. ఎందుకంటే మేము విశ్వసిస్తున్నాము అని అన్న వాళ్ళందరూ దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎన్నికల పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా దాన్ని మేము విశ్వసిస్తున్నామని చెప్పేవాళ్ళు. దాని రాజ్యాంగం అయితే గన్ను పట్టుకోమని చెప్పదు కదా. రాజ్యాంగం గన్ను పట్టుకోమని చెప్పదు, కానీ రాజ్యాంగాన్ని ప్రాణాన్ని కూడా తీయమని ఏం చెప్పదు. రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఏ మనిషి ప్రాణాన్ని అయినా సరే చట్ట పరిధిలోనే తీయవలసి ఉంటుందని రాజ్యాంగం చెప్తుంది. కానీ భారత ప్రభుత్వాలు ఏవి దాన్ని ఖాతరు చేయకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా మానవ హరణానికి పాల్పడుతూ ఉన్నాయి. కాబట్టి గన్ను పట్టుకోవడం వల్లనే మేము చంపాల్సి వస్తుందని చెప్పి గన్ను పట్టుకున్న వాళ్ళని కూడా చంపడానికి వీల్లేదు. గన్ను పట్టుకున్న వాళ్ళని కూడా గన్ను పట్టుకోవడం నేరం అయితే ఆ సెక్షన్ కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి. గన్ను పట్టుకున్న వాళ్ళందరం చంపే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యం అనేది ఎదురు కాల్పులు జరుపుతా ఉన్నారు, పోలీసుల పైన కావచ్చు, లేకపోతే భద్ర ఆర్మీ పైన కావచ్చు, ఎదురుగా దానిలో మేము కూడా జరపాల్సి వస్తుంది. కాల్పులు జరపడం అనేది విప్లవకారులు కాదు, ఎదురు కాల్పుల పేరుతో హత్య చేశామని చెప్పుకుంటున్నది పోలీసులు, భద్రతా దళాలు. కాబట్టి ఆయుధాలు వీళ్ళ చేతిలో ఉన్నందువల్ల హింస జరగట్లేదు. ఆయుధాలను చట్టం ప్రకారం ఉపయోగించడం అనే పని ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయలేదు. ఆయుధాలు ఉండడం అనేది ఒక నిరంకుశమైన అధికారంగా ప్రభుత్వం పాటిస్తూ వచ్చింది. వాళ్ళు విచక్షణ లేకుండా మనుషుల్ని కాల్చి చంపడం మొదలుపెట్టిన తర్వాత రాజ్యాంగం గల్లంతైపోయిన తర్వాత ప్రజా పోరాటాలు సాయుధం కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజ్యాంగం మీద విప్లవకారుల విమర్శ ఏమిటంటే అందులో ఒకటి అరా పనికొచ్చే అంశాలు, సానుకూల విషయాలు, ఉదాహరణకి దళితులకు రక్షణ, లేకుంటే ఆదివాసులకు రక్షణ చట్టాలు లాంటివి ఉన్నాయి. కానీ అవి ఏవి కూడా దానంతకు అది రాజ్యాంగం అమలు చేసే పరిస్థితి లేదు. పాలక వర్గాలు వాళ్ళు కావచ్చు సొసైటీలో కొట్లాడుతున్నారు కదా, వాళ్ళు కొట్లాడిని అమలు చేయట్లేదు రాజ్యాంగాన్ని. నిజానికి ప్రజలు కొట్లాడితేనే ఎంతో కొంత రక్షణ వస్తున్నది. నిజానికి రాజ్యాంగంలో ఉన్న విషయాల కోసం కొట్లాడడం అనేది ఒక దుస్థితి. రాజ్యాంగం ఒకటి ఆదేశించిన తర్వాత ప్రజలు ఏమీ కొట్లాడనక్కర్లేకుండా రోడ్ల మీదకి రాకుండా ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ పని చేయకపోవడంతో ప్రజా సంఘాలు కానీ, లేకుంటే ఉద్యమకారులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కొట్లాడకపోతే రాజ్యాంగంలో ఉన్న కనీసమైన హక్కులు కూడా రావు అనే విషయాన్ని అది రాజ్యాంగంలో చెప్తుంది. మీ రైట్స్ కోల్పోతారు, అవి కాపాడుతున్నందుకు రాజ్యాంగం మీకు వెసులుబాటు కల్పించింది. చాలా రూపంలో న్యాయస్థానాలకు వెళ్ళడానికి అనేక రకాల వెసులుబాటు ఉన్నాయి కదా. లేవు, అవకాశాలు లేకపోబట్టే నిజం రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని ప్రభుత్వం పాటించాలండి, అమలు చేయాలి. పాటించడం లేదు కాబట్టి రాజ్యాంగం చెప్తుంది కోర్టులకు వెళ్ళమని చెప్తుంది. కోర్టులు మీరు ఒకసారి మీకు తెలిసే ఉంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కోర్టులు తీర్పులు పరిశీలించండి. అందులో
మూడొంతులు ప్రజా వ్యతిరేకమైన తీర్పులు ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన తీర్పులు చూడండి, మూడొంతులు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ విషయం నేను చెప్పడం కాదు, సమాజంలో ఉండే ప్రజాస్వామికవాదులు అందరూ చెప్తున్నారు. ఒక తీర్పు చెప్పగలుగుతారా? ఒక వ్యతిరేక ఎన్నో తీర్పులు ఉన్నాయి. ఈ స్థితిలో ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్న కాలంలో ప్రజలు ప్రజా పోరాటాలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా పోరాటాలు ఎవరిని తప్పు పడతలేమండి. ఎందుకు పట్టాలి? మీరు అందుకే ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే, గన్ను పట్టడం తప్పు అని మీరు అంటున్న వాళ్ళు, మీరు గన్ను పట్టవలసిన స్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళాలి. పరిస్థితులు సమాజంలో ఎందుకు వచ్చాయి అనేసి అది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని అడ్రస్ చేయకుండా, దాని గురించి ఆలోచించకుండా తుపాకుల గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు దేశంలో. ఎందుకంటే తుపాకులు పట్టుకోవలసినటువంటి ఒక స్థితిని భారత ప్రభుత్వము ప్రజాస్వామ్యంలోని ప్రధానమైన అంగాలైనటువంటి అన్నీ కల్పించిన తర్వాత ప్రజలకు ఆయుధాలు పట్టుకోక తప్పని పరిస్థితి వచ్చింది. నక్సలైట్ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీరు ఒకసారి పరిశీలిస్తే అప్పుడు ఆయుధాల చర్చ, అప్పుడు కాదు ఈ రోజు కూడా, ఆ రోజు పట్టుకున్న తుపాకులు ఈ రోజు కూడా దించకుండా ఎందుకు ఉండవలసిన పరిస్థితి వచ్చింది అంటే, ఆ రోజు కంటే ఈ రోజు అనేక వందల వేల రెట్లు అణచివేత పెరిగింది, దోపిడీ పెరిగింది, హింస పెరిగింది, రాజ్యాంగ ఉల్లంఘన పెరిగింది. అందువల్ల తుపాకులు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తుపాకుల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే తుపాకులు ఎందుకు పట్టుకోవాల్సి వస్తుందో ఆలోచించకుండా ప్రశ్న వేసే అర్హత లేదు ఈ దేశంలో ఎవరికి కూడా. సరే, మీరు అన్నట్టు ఒకప్పుడు మంచిగా ఉపయోగపడ్డది, భూములు మంచి జనాలకు. ఇప్పుడు కూడా ఈ రోజు భారతదేశంలో మొత్తంగా దేశంలోని సహజ సంపదలన్నింటినీ కూడా కార్పొరేట్ల కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, గత 50 ఏళ్లుగా 60-70 ఏళ్లుగా ప్రజా రంగంలో, పబ్లిక్ రంగంలోని అతి పెద్ద సెక్టార్స్ అన్నింటినీ కూడా తెగనమ్మే పని చేస్తున్నారు. ఈ మొత్తానికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రపంచ స్థాయితో మనం కొట్లాడాలంటే ఆ స్థాయిలో అమ్మకాలు చేయాలంటారా? అయితే ప్రపంచంలో నిలబడాలి అంటే ఉన్న ఆస్తులు అమ్మాలంటారా? మీరు నడవదు అది. దేశాన్ని ప్రపంచంలో భాగం చేయడం, ప్రైవేటు ప్రభుత్వం రెండు సమానంగా వెళ్ళాల్సిన అవసరం. ప్రైవేటు ప్రభుత్వం అనే విధానమే ప్రైవేట్ విధానం. అసలు దాన్ని ప్రజల స్వావలంబన దెబ్బతీస్తుంది, ప్రజలను బిచ్చగాళ్ళని చేసింది. మీరు ఒక 50 ఏళ్ల చరిత్ర మీరు చూసి మాట్లాడండి. ప్రభుత్వము ప్రైవేట్ అనే జాయింట్ వెంచర్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన విధానం ఏదైతే ఉందో అది ఈ దేశంలోని ప్రజలందరినీ బిచ్చగాళ్ళని చేసింది, చదువుకున్న వాళ్ళని నిరుద్యోగులను చేసింది, చదువుకున్న వాళ్లకు భద్రత లేని పరిస్థితి కల్పించింది. ఈ స్థితిని ఈరోజు మావోయిస్టులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకప్పుడు భూములు మాత్రమే పంచారు, ఒకప్పుడు హక్కుల గురించి మాత్రమే. ఈ రోజు పివి నరసింహారావు గారు నిర్వాకం తర్వాత ఆయన ఈ దేశం మొత్తాన్ని ప్రపంచంలో భాగం చేసి, ప్రపంచీకరణలో భాగం చేసే క్రమంలో వచ్చిన విపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ విపత్తుల గురించి మనం కొంచెం మన ఎకానమీ చాలా దారుణంగా ఉండేది కదా, అత్యంత భయానకంగా మారిపోయింది. మీరు అందుకే మీరు ఏంటంటే ఆ విషయాలు పరిశీలించండి. ఆ విషయాలు పరిశీలించి నూతన ఆర్థిక విధానం తర్వాత దేశం ఎంత హీన స్థితికి దిగజారిపోయింది. మీరు లెక్కలు తీసి చూడండి. అందుకే మీరు లెక్కలు తీసి చూసి ఏంటంటే ముఖ్యంగా పాత్రికేయులు మీరు ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, ఒళ్ళు చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట కాకుండా మీ దగ్గర సాధికారమైన గణాంకాలు ఉండి తీరాలి. మీరు గత 30 ఏళ్ళు 40 ఏళ్ళలో నూతన ఆర్థిక విధానాల తర్వాత ఈ దేశంలో నిరుద్యోగం ఎంత ప్రబలింది. వ్యవసాయ రంగంలో లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 91 ముందు రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు. చేసుకున్న చెదురుమదురుగా 84, 85, 86 ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలు వేసిన వాళ్ళు మాత్రమే అప్పుల పాలై చచ్చిపోయారు. కానీ 91 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పంటలు వేసిన అన్ని ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులు చచ్చిపోయారు. దీనికి కారణం నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, కార్పొరేట్ విధానాలు. తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు అంతకుముందు లేవు. ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు రాశారు. కానీ ఈరోజు చాలా చదువుకున్నామని చెప్పి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు కూడా జీవితంలో భద్రత లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అంటే హత్యలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు అనేవి ప్రపంచ సమాజంలో మార్పుగా చూడదు. ఈ మార్పు దుర్మార్గం, ఇది మంచి మార్పు అంటారా? ఈ దుర్మార్గమైన మార్పు. ఈ మార్పు తెచ్చిన వాళ్ళని మనం శ్లాఘించడం ఉందే అమానవీయమైన విషయం. అసలు ఇది మంచి మార్పు కాదు. ఈ మార్పు, ఈ దుర్మార్గమైన మార్పుని ఈరోజు మావోయిస్టు ఉద్యమం చెప్తూ ఉన్నారు. కాబట్టి మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆయుధాల గురించి కాదు ఆలోచించవలసింది. వాళ్ళ రాజకీయ వాదన ఏమిటో మనకు తెలిసి ఉండాలి. వాళ్ళ రాజకీయ వాదన ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితానికి, భద్రతకు సంబంధించిన విషయం అనే అవగాహన మనకు ఉంటే ఆ ఉద్యమం ఉంటుందా లేదా అనే విషయం పట్ల మనకు ఒక భరోసా కలుగుతుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళు దేశంలోని ఇన్ని విశాల ప్రజారాష్ట్ర సమస్యలన్నింటినీ అడ్రస్ చేయగలిగే ఆర్గ్యుమెంట్స్, వాదనలు పెడుతూ ఉన్నారు. దానికి అవసరమైన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మధ్య భారతదేశంలో తరతరాలుగా ఈ దేశ ప్రజల వారసత్వంగా ఉండవలసిన సంపదను
లెక్కించడానికి వీలు కానంత సంపద అది, ప్రకృతి వనరులు. ఈ మొత్తాన్ని తీసుకుపోయి ఒకటో రెండో కుటుంబాలకు తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు దాన్ని అడ్డుకుంటున్నారు. ఇది ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి ఒక మహత్తరమైన పోరాటం. ఇది ఈ పోరాటానికి కూడా నాయకత్వం వహిస్తున్నారు. సరే, పోరాటం ఏమంటారు, ఇప్పుడు గన్ను పట్టుకునే బదులు పెన్ను కావచ్చు, పాటలు ఉన్నాయి, వీటి ద్వారా జనాలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఒక ప్రశ్న వేయదలుచుకుంటే, మీరు గన్ను గురించే మాట్లాడదలుచుకుంటే ప్రభుత్వాల గన్నుల గురించి మాట్లాడాలి. నిజంగానే డెమోక్రసీ పట్ల మీకు గౌరవం ఉంటే, డెమోక్రసీ మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడవలసిన ప్రశ్న ఏమిటంటే, ప్రజలు పట్టుకునే తుపాకుల గురించి లేదా ప్రజల తరపున మావోయిస్టులు పట్టుకునే తుపాకుల గురించి మళ్ళీ మాట్లాడదాం. మనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మనకు తుపాకులే అభ్యంతరం అయితే, మొట్టమొదట మీరు ప్రశ్నించవలసిన తుపాకులు ఎవరివి అంటే ప్రభుత్వం తుపాకులు మీరు ప్రశ్నించాలి. 8 లక్షల సైనిక బలగాలు 10 లక్షల సైనిక బలగాలు ఒక్క ఛత్తీస్గఢ్ లో ఉన్నాయని ప్రభుత్వం చెప్తూ ఉన్నది. మీరందరూ ప్రశ్నించవలసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఆ తుపాకులు దించమని అడగాలి. మీరు ముందు మీరందరూ అడగవలసింది, మీలాంటి వాళ్ళందరూ మీకు ఈ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కదా, ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఉండాలంటున్నారు కదా, రాజ్యాంగ వ్యతిరేకంగా సరిహద్దుల్లో ఉండవలసిన సైన్యాన్ని తీసుకుని వచ్చి ఛత్తీస్గఢ్ లో పెట్టారు. మీకు అభ్యంతరం ఉండవలసిన ఆ తుపాకుల గురించి మీరు మొట్టమొదటి ఆ తుపాకులు వెనక్కి పంపించండి. ఆ తర్వాత మావోయిస్టు తుపాకుల గురించి మళ్ళీ మాట్లాడదాం. అంటే వాళ్ళు జరగవలసిన గన్ను పట్టుకున్న వాళ్ళతో మేము ఎందుకు చర్చలు చేస్తాం, వాళ్ళతో ఎందుకు మాట్లాడతాం? వచ్చారు కదా చర్చించడానికి. మనకు నిజంగానే చరిత్ర తెలిస్తే, అసలు మనకు చరిత్ర ఏం తెలియకుండా మాట్లాడుకుంటున్నాం. చర్చలు చరిత్ర తెలిస్తే కనీసం కొన్ని డజన్ల నార్త్ ఈస్ట్ జాతి పోరాట సంస్థలతోటి కేంద్ర ప్రభుత్వము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని డజన్ల ఒప్పందాలు, సంధులు కుదుర్చుకున్నది. అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలోని ఆయుధాలు చర్చనీయాంశం కానే కాదు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపింది. అప్పుడు కూడా కాల్పుల విరమణ వరకు మాత్రమే ఒప్పందం. అప్పుడు కూడా అప్పటి పీపుల్స్ వారు నేను కాల్పుల విరమణకు సిద్ధము, మీరు సిద్ధం కండి అని చెప్పింది. అప్పటి ప్రభుత్వం మొత్తం మీద కొద్ది రోజుల పాటు కాల్పుల విరమణ సిద్ధమైంది. అంతేకాని మీరు తుపాకులు వదిలిపెట్టమని అడగలేదు. అప్పుడు చర్చలతో ఏమొచ్చింది, ఏం రాలేదు. ఏమొచ్చినా రాకపోయినా సరే చర్చలు జరగడానికి కండిషన్ ఆయుధాలు వదలడం కాదు చరిత్రలో మనకు ఎక్కడైనా సరే. కాబట్టి మీరు ప్రశ్నించాల్సింది ఏమిటంటే, అసహజమైన హేతురహితమైనటువంటి హేతుబద్ధం కాని ఆంక్ష మీరు పెడుతున్నారని ఇలాంటి వాళ్ళపై కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. అడగాల్సింది ఏంటంటే, మావోయిస్టులను కాదు, మీరు అడగాల్సింది మావోయిస్టులు తుపాకులు వదిలిపెట్టమని కదా అడగాల్సింది చర్చల కోసం. అసలు చర్చలకు ఆయుధాలు అనేది షరతు కాదు అనే విషయం చరిత్రలో ప్రూవ్ అయింది. మీ ప్రభుత్వాలే, ఈ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకున్న ప్రభుత్వాలే అమలు చేశాయి గతంలో. కాబట్టి ఇప్పుడు మీరు ఎందుకు ఈ ఆంక్ష పెడుతున్నారు అని నరేంద్ర మోడీ గారిని అడగాలి. లేకుంటే ఛత్తీస్గఢ్ కేంద్రం సంబంధించినటువంటి అధికారులు మావోయిస్టులు మేము వాళ్ళని వాళ్ళు చెప్పేది ఏంటంటే, గన్ను పట్టుకున్నతో మేము ఎందుకు చర్చ జరపాలి, గన్నే సమాధానం అంటారు వాళ్ళు. మీరు వాళ్ళు వాదించలేకపోయారంటే మీకు లాజిక్ తెలియనట్టు లెక్క అంతే. మీకు డెమోక్రసీ తెలిసి ఉంటే, మీకు ఒక మాట చెప్తున్నారు, వాళ్ళు మా ఆర్మీ చంపుతారు, మా వాళ్ళని పోలీసులు చంపుతారు, మేము ఎందుకు మీకు డెమోక్రసీ పట్ల విశ్వాసం ఉండి, డెమోక్రసీకి సంబంధించినటువంటి విస్తృతి ఏమిటో తెలిసి ఉంటే, మీకు రాజ్యాంగం గురించి మీకు తెలిసి ఉంటే, భారతదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినటువంటి నాగాతో కానీ, లేకుంటే అస్సాం కానీ, మిజోరాం కానీ చాలా దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల చరిత్ర మీకు తెలిసి ఉంటే, లేదా వియత్నాం వార్ సమయంలో జరిగిన ఒప్పందాల గురించి మీకు తెలిసి ఉంటే, ఉద్దేశం లేదంటున్నాయి అని అంటున్నారు కదా. మీరు అడగాల్సింది అంటే, మీకు చరిత్ర పట్ల నమ్మకం ఉంటే, గౌరవం, గన్ను ఎప్పుడు పక్క పెడతారో మేము అప్పుడే చర్చ జరుపుతామని చెప్పి స్పష్టంగా చెప్తారు. అంటే అప్పుడు ఇప్పుడు మీరు ఈ ప్రశ్న నాకు వేస్తున్నారు కాబట్టి నేను మీకు వేసే ప్రశ్న ఏమిటంటే, మీరు ఇది హేతుబద్ధం అవునా కాదని ఆలోచించండి. మీరు ఏదైనా సరే హేతుబద్ధంగా ఉండాలి కదా. చర్చలు జరగవలసింది రాజ్యాంగ పరిధిలో జరగాలి. మామూలుగా ప్రభుత్వం చేయాలి. రాజ్యాంగ పరిధిలో చర్చలు జరగాలి. కాబట్టి రాజ్యాంగ పరిధిలో చర్చలు జరగడానికి మేము తుపాకులు ఉపయోగించడం భంగకరం అవుతుంది. కాబట్టి మా దగ్గర తుపాకులు ఉంటాయి కానీ మేము వినియోగించము, ఆయుధాలు ప్రయోగించము, కాల్పుల విరమణకు మేము సిద్ధము, మీరు సిద్ధమైతే అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆయుధాలు ఉంచుకుంటూ ఆయుధాలు ఉపయోగించడానికి సంబంధించినటువంటి విషయాలు అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ఈ సమాజం అడగవలసింది, మీలాంటి వాడు అడగవలసింది ఎవరిని అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. వాళ్ళు సిద్ధమయ్యారు కదా, మీరు ఎందుకు సిద్ధం కారు అనేసి. తుపాకులు ఉన్నాయి, ఉపయోగించమని చెప్పారు, మీరు తుపాకులు మీ దగ్గర ఉంచుకోండి, ఉపయోగించకండి.
చర్చలు సిద్ధం కండి. ఎందుకు చర్చలకు ఇది ఈరోజు అంటారు? బలహీన స్థితిలో మావోయిస్టులు ఉన్నారు కాబట్టి చర్చలకు అంటారు, లేకపోతే వాళ్ళు చర్చలకు ఎందుకు అంటారు? ఇది కూడా చరిత్రతో సంబంధం లేని విషయం. ఇది కూడా మీకు తెలియదు. ఎందుకంటే 2004 నాటి ఎన్నికలలో అప్పటి పీపుల్స్ వారు, అప్పుడు పీపుల్స్ వారు వేరు, ఇప్పుడు వేరు కదా. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ స్ట్రాంగ్ గా చాలా బలంగా ఉన్నారు మావోయిస్టులు కాబట్టి చర్చలు అనేవి జరిగినాయి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చర్చలు అనేవి విధానానికి సంబంధించిన విషయాలు, బలాబలాలకు సంబంధించిన విషయం కాదు. మావోయిస్ట్ పార్టీ బలంగా లేదు, మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వారు కానీ పేరు ఏదైనా ఒకే పార్టీ కదా, పేరు మారింది. కానీ వాళ్ళు బలంగా ఉన్నప్పుడు చర్చలు సిద్ధమయ్యారు, అప్పుడు బలంగా ఉన్నప్పుడు చర్చలు సిద్ధమయ్యారు. ఇప్పుడు మీరేమంటారు, బలహీనంగా ఉన్నారు కాబట్టి చర్చలు సిద్ధమయ్యారు అని అంటున్నారు. ఇది రాంగ్, ఇర్రేషనల్. అప్పుడు ప్రభుత్వం పిలిచి చర్చ జరిపింది, ఇప్పుడు మావోయిస్టులు పిలుస్తారు. అవును, ఎందుకంటే సాధారణ ప్రజలను ఉపచకోతకు వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఆలోచించవలసింది ఎవరి గురించి అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల గురించి మీరు ఆలోచించాలి. మావోయిస్ట్ పార్టీ బలాబలాల గురించి కాదు. మావోయిస్ట్ పార్టీకి అది విధానం. శాంతి చర్చలు, యుద్ధంలో భాగంగా శాంతి చర్చలు ఉంటాయి అనేది పార్టీ విధానం. అది వాళ్ళు ఆ విషయాన్ని పదే పదే చెప్పారు, రాశారు. కాబట్టి బలహీన పడితే చర్చలకు రావడం అని మనకు బలంగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు? మరి మీకు ఈ లాజిక్ అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీరు బలహీన పడ్డారు కాబట్టి వచ్చారు అంటున్నారు కదా, మరి మీరే అన్నారు అప్పుడు బలంగా ఉన్నారు అనేసి. మరి బలంగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు చర్చలకు? కాబట్టి బలాబలాలతో సంబంధించిన విషయం కాదు ఇది. ఇది రాజకీయ విధానం. ఇది విప్లవంలో సాయుధ పోరాటం చేసే క్రమంలో శాంతి చర్చలు కూడా ఒక భాగం అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ విధానం. మీకు పేచి ఉంటే ఆ విధానాన్ని ప్రశ్నించాలి. అంతేకాని ఇప్పుడు బలహీనపడ్డారు కాబట్టి చర్చలకు వచ్చారని ఆర్గ్యుమెంట్ చేయడం హేతురహితమైన విషయం. తర్వాత ఇప్పుడు ఎందుకు చర్చలకు సిద్ధమయ్యారు అంటే లక్షల సైనిక బలగాలు వేలాది మందిని చంపుతూ ఉన్నారు. వేలాది మంది మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఏది ఆర్మీయా? ఆర్మీ, భారత ప్రభుత్వం. ఆర్మీ భారత ప్రభుత్వము ఛత్తీస్గఢ్లో చేసిన అత్యాచారాల గురించి అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ లేకుంటే డిఆర్జీ వాళ్ళు కానీ సరిహద్దు భద్రతా దళాలు కానీ అక్కడ మహిళల మీద చేస్తున్న అత్యాచారాల గురించి వందల కథనాలు వచ్చినాయి. తెలుగులో వచ్చాయి, ఇంగ్లీష్లో వచ్చాయి, చాలామంది రాశారు. పత్రికలు రాశాయి, చాలామంది రాశారు. ఇంత మారణకాండకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ మారణకాండ ఆగవలసిన అవసరం ఉంది. ఈ మారణకాండ ఆపడానికి మేము కాల్పుల విరమణకు సిద్ధమవుతున్నాము. ప్రజల ప్రాణాల పట్ల వాళ్ళకుండే అపారమైన గౌరవాన్ని తెలియజేస్తుంది. వాళ్ళ బలహీనతను కాదు, వాళ్ళ ప్రాపంచిక దృక్పథంలోని వాళ్ళ మానవతా దృష్టిని తెలియజేస్తుంది. వాళ్ళ రాజకీయ విధానంలోని పరిణతిని తెలియజేస్తుంది. కాబట్టి మీ సైనిక బలగాలు, మీరు ఇక్కడ లక్షల సైనిక బలగాలు మోహరించారు. ఒక్క ఛత్తీస్గఢ్లోనే 400 పోలీస్ క్యాంపులు, సైనిక క్యాంపులు పెట్టారని పత్రికల్లో వస్తున్నది. ప్రతి 10 కిలోమీటర్లు అంటే ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపుని పెట్టి అందులో వేలాది మంది సైనికుల్ని పెట్టి ప్రజలు జీవించమని చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా జీవించగలుగుతారు? ప్రజలు వాళ్ళ నార్మల్ లైఫ్ ఎట్లా గడుస్తుంది? కాబట్టి వీటిని వెనక్కి తగ్గించడం కోసం మేము శాంతి చర్చలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇది వాళ్ళ అవగాహన పరిణతిని, ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది, బలహీనతను కాదు. సార్ ఇదంతా జరుగుతుంది. ప్రాణం ఎవరైనా ప్రాణమే, మావోయిస్టులైన ప్రాణం, ఆర్మీ వాళ్ళు ఎవరైనా ప్రాణం. సార్ మావోయిస్టులను చంపుతా ఉంటే కోర్టులు ఏం చేస్తా ఉన్నాయి? సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీకు కోర్టుల మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఆ ప్రశ్న మీరు ఆ పని మీరు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కోర్టులు ఏవైనా సరే, కోర్టులు డెమోక్రసీలో చాలా కీలకమైన పాత్ర ఉంది అనుకున్న కాలం ఒకటి ఉన్నది. ఈ యూనివర్సిటీలో జంతువులు చచ్చిపోతేనే రియాక్ట్ అయింది కోర్టు. సో ఇక్కడ మనుషులు చచ్చిపోతారు, ఎందుకు రియాక్ట్ అయ్యింది? కోర్టులు దేనికి స్పందిస్తాయో, దేనికి స్పందిస్తే రక్షణ ఉంటుందో, దేనికి స్పందిస్తే హాయిగా ఉంటుందో వాటికి తెలుసు. కోర్టులు దేనికి స్పందిస్తాయో మనకు తెలుసు. అంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా కోర్టులు? ప్రభుత్వము, కోర్టులు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థలో, రాజ్య వ్యవస్థలో భాగమైనవి కదా. మావోయిస్టుల విషయంలో, మావోయిస్టుల హత్యల విషయంలో కోర్టులు స్పందించాలి అని మనం కోరుకోవడం అయితే, కోర్టులు పిటిషన్లు వేసినప్పుడే స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అట్లా నడుస్తుంది, రాజ్యం అట్లా నడుస్తుంది. అంటే ఎంత పక్క పెట్టుకుంటే చాలా మంది మావోయిస్టులు కూడా ఇప్పుడు విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు, లేదా గద్దర్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా బయటకు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నారు. అట్లా వచ్చి పని చేయొచ్చు కదా. మీకు ఆ ప్రశ్న సమాధానం మావోయిస్టులది ప్రజా ఉద్యమం అవునా కాదని మీకు తెలుసుకుంటే మీకు సమాధానం వస్తుంది. అంటే మేము విమలక్క రోజు చూస్తూ ఉంటాం. ఓకే, నేను గద్దర్ చూసాం, వాళ్ళు బిలీవ్ చేశారు సరే ఇది కాదు, ఇది ఇది మావోయిస్టులది ప్రజా ఉద్యమం అనుకుంటున్నారు. ఇన్ని ప్రశ్నలు వేశారు కదా, ఒక ప్రశ్న వేస్తాను. మావోయిస్టులది ప్రజా ఉద్యమం అనుకుంటున్నారా కాదా అది చెప్పండి. కాదనుకుంటారు. గన్ను పట్టుకున్న ప్రజా ఉద్యమం ఎట్లయితే ఓకే, చర్చ లేదు ఇక్కడ. ఎందుకంటే మా గన్నులు పట్టుకున్నది ప్రజా ఉద్యమం కాదని అవగాహన మీకుంటే, పాత్రికేయులకు గన్నులు పట్టుకున్నది ప్రజా ఉద్యమం, తుపాకులు పట్టుకోవడం అనేది ప్రజా ఉద్యమం కాదని మీరు అనుకున్నారంటే
అంటే యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ బిలీవ్ చేసే వాటిగా మేము కాదు అని చెప్పేసి మీరు కాన్స్టిట్యూషన్ అప్పుడు మీరు రాజ్యాంగ పరిధిలోకి వెళ్ళారంటే మళ్ళీ మీరు చర్చించవలసిన తుపాకీ ప్రజల తుపాకీ గురించి కాదు, ప్రభుత్వ తుపాకీ గురించి మాట్లాడారు. రెండు క్వశ్చన్ చేస్తుంది ప్రభుత్వం, అందుకే మేము అడుగుతున్నాం అందుకే కోర్టులు ఎందుకు రియాక్ట్ అయితే లేవని. ఎందుకు తుపాకులు పట్టుకున్నారనే విషయం మీరు ఆలోచించనంత వరకు, దీని మీద మీరు శోధన చేయనంత వరకు మీకు ప్రజల తుపాకులే మీకు సమస్యగా ఉంటాయి. నరేంద్ర మోడీ గారికి అదే సమస్య, మీకు అదే సమస్య, అందరికి అదే సమస్య అవుతుంది. మాకు సమస్య కాదండి, మీరు అందరు జనాల్లోకి రండి, పని చేయండి అని ప్రజల్లోనే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు గ్రహించవలసింది వాళ్ళు ప్రజల్లో ఉన్నారా లేదా మావోయిస్టులు. అన్ని చెప్తే మేమే ఒప్పుకుంటున్నాం. ఒకప్పుడు లక్ష్యం లేవు, వాళ్ళకి ఏం లక్ష్యం ఉంది ఇప్పుడు వాళ్ళకు ఆ రోజు ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మరింత విస్తృత స్థాయిలో అవగాహన చేసుకుని 50-60 ఏళ్ల ఆచరణలో నుంచి ఈ దేశంలో విప్లవాన్ని విజయవంతం. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్, ఇప్పుడు భూ పంపిణీ అంత అప్పుడు నడిచింది. ఇప్పుడు ఏం లక్ష్యం, ప్రధానమైన లక్ష్యం ఏంది ఇప్పుడు ఈ దేశంలోని సహజ సంపదలన్నీ కూడా కార్పొరేట్ల పరం కావడానికి వీల్లేదు. ఇది అతి ముఖ్యమైన లక్ష్యం. ఇది ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ ఆర్థిక విధానాన్ని ప్రశ్నించి అడవులు మాత్రమే కాదు, అందుకే నేను చెప్పాను పట్టణ ప్రాంతాలు మిగతా దేశవ్యాప్తంగా ఉండే పబ్లిక్ రంగంలోని ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తులను తెగనమే విధానం చేపడుతున్నారు. ఇది చేయడానికి వీల్లేదు. ఇది కూడా ఉంది విప్లవోద్యమ అవగాహనలో. కాబట్టి ఒక రోజు చేసిన అవగాహనతో పోల్చుకుంటే ఈ రోజు వాళ్ళ అవగాహన చాలా విస్తృతమైనది. ఒకప్పుడు చేసిన ప్రజా పోరాటంతో పోల్చుకుంటే ఈ రోజు వాళ్ళ ప్రజా పోరాటం చాలా విస్తృత ప్రజా బాహుళ్యానికి సంబంధించింది. 140 కోట్ల మంది ప్రజల జీవితానికి, భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశం అది. తర్వాత అందులో ఉండే మానవీయ కోణం గురించి మీరు ఆలోచించకపోతే, 100% ఆలోచించకపోతే మిమ్మల్ని తుపాకులు వెంటాడుతూ ఉంటాయి. మీరు తుపాకుల భయంతో ఉంటారు. తుపాకుల కోసం భయపడకండి. అందులో ఉండే మానవీయత అనబడే, స్వేచ్ఛ అనబడే, స్వాతంత్ర్యం అనబడే విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలు మీరు ఆకలింపు చేసుకుంటే వాళ్ళ పోరాటం ప్రజా పోరాటం అని అనుకుంటారు. పోరాటాన్ని ఎక్కడ అది ప్రజా పోరాటం కాదన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. గన్ను పట్టుకుంటే ప్రజా పోరాటం కాదని మీరు అన్నారంటే మీకు ప్రజా పోరాటాల గురించి ఏమి తెలియదు అని అర్థం. ఎందుకంటే ప్రజా పోరాట రూపాలు అనేక రకాలుగా నడుస్తూ ఉంటాయి. మహజర్లు ఇచ్చుకుంటాము, ఎంక్వైరీ చేయమని అడుగుతాము, విన్నవించుకుంటాము, నిరాహార దీక్ష చేస్తాము. ఇదే మావోయిస్టులు జైళ్లలో ఉంటే జైళ్ల సంస్కరణ కోసం వాళ్ళు చేసే పోరాటం అప్పుడు ఇవి అవకాశం ఉండదు కాబట్టి నిరాహార దీక్ష చేస్తారు. జైలు మాన్యువల్ అది కూడా గంధమ కోరికల కోసం కాదు, దిక్కుమాలిన జైలు మాన్యువల్లో ఉండే పద్ధతులు పాటించండి అని జైలు అధికారులకు విజ్ఞప్తి చేయడం కోసం. అక్కడ వాళ్ళకి అంతకంటే అవకాశం లేదు కాబట్టి ప్రజలకు ఇన్ని ఏండ్ల ప్రజా పోరాటాల అనుభవాలలో నుంచి తుపాకీ పట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు మళ్ళీ దాని గురించి ఆలోచించాలి, ఎందుకు తుపాకీ పట్టుకోవాల్సి వచ్చింది అనేసి. కాబట్టి ఆ పట్టుకోవాల్సిన పరిస్థితి గురించి మీరు ఆలోచించకుండా తుపాకీ పట్టుకుంది కాబట్టి అది ప్రజా పోరాటం కాదు అని మీరు స్టేట్మెంట్. అంటే ఒకప్పుడు మావోయిస్టులు ఒక దృక్పథంతో జనరల్ కోసం పనిచేసేవారు. ఆ దృక్పథం ఈ రోజు విశాలమైంది అంటారు. విశాలమైంది అంటారు, అది మారింది అంటున్నాం. వాళ్ళ పర్సనల్ ఎజెండాలు రుద్దుతున్నారు జనాలు. ఏం చెప్పండి పర్సనల్ ఎజెండా? వాళ్ళకి కావు కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు చేయడం. ఎవరి మీద? మీకు తెలుసా అసలు గత కనీసం ఎక్కువ కాలం కూడా వద్దు, మీరు ఇంటికి వెళ్ళిపోయి ఒక 3 నెలల దినపత్రికలు చూడండి. 3 నెలలుగా మీకు సమాచారం అంది వచ్చే అన్ని మార్గాల్లో చూడండి. కనీసం 3 నెలలు, నేను ఏడాది చెప్పగలను. 3 నెలల కాలంలో మావోయిస్టుల వైపు నుంచి జరిగిన హింస లేనే లేదు అసలు. చెప్తాను చాలా రోజులు ఎందుకు లేదంటే మరి మీరు ఎందుకు అంటున్నారు హింస అని? టార్గెట్ ఎందుకు అనుకుంటున్నారు? పర్సనల్ ఎజెండా ఎందుకు ఇది మీరు రాంగ్ నోషన్. ఇది మీకేంటంటే దాని గురించి తెలియదు కాబట్టి మీరు ఈ మాట అనుకుంటున్నారు. బహుశా మీరు కూడా గవర్నమెంట్ ఏదైతే ప్రచారం చేస్తుందో దానికి 100% ట్యూనై ఉన్నారు. మీరు ఈ వీడియో వేయకపోయినా పర్వాలేదు, సత్యం తెలుసుకోండి ఫస్ట్. ముందు మీరు ఒక్కరు తెలుసుకున్నా పర్వాలేదు, మీరు చాలా మందితో మాట్లాడుతుంటారు కాబట్టి. చెప్పడం ఏంటంటే మీరు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం సమాజాన్ని ట్యూన్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సమాజం ట్యూన్ కాల, కనీసం మీలాంటి వాళ్ళు కొద్దిమంది ట్యూన్ అయ్యారు, అందులో మీరు ఒకరు కావచ్చు. నేనేమంటానంటే బెదిరించడం అన్నారు. ఎవరిని బెదిరించారు? హింస. హింస అన్నారు. మళ్ళీ మీరు ఇందాక ఏమన్నారు? అప్పుడు బాగుందని చెప్పారు, ఇప్పుడు బాగలేదు అంటున్నారు. అది ఎప్పటి మాట? పీపుల్స్ త్వరగా ఉన్నప్పటి మాట కదా. మరి అప్పుడు బాగుందని ఇందాక మీరే అన్నారు, అప్పుడు మళ్ళీ టార్గెట్ అంటున్నారు. అంటే పొంతన లేని ఆర్గ్యుమెంట్స్ చూడండి. ఈ పొంతన లేని ఆర్గ్యుమెంట్స్ లో ఈ సమాజానికి సరిపడడు అంటే సరికాదు అని చెప్పేసి అంటున్నాం. ఏది ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజానికి పరిస్థితి ఏంటంటే, ఈ సమాజంలో
మానవత్వం గురించి, శాంతి గురించి, లేదా ఈ సమాజంలో స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి మాట్లాడడానికి విప్లవోద్యమాన్ని మించిన ప్రబలమైన శక్తి మరేది లేదు. పర్సనల్ ఎజెండా ఇది లేదు వాళ్ళకి. వాళ్ళు ఏ పర్సనల్ ఎజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారని మీరు ఏదైనా మీరు పట్టుకుంటే అందరూ కూడా గన్నులు పట్టుకుంటే పరిస్థితి ఏంది? విప్లవం వస్తుంది. అప్పుడు ఏం విప్లవం వస్తుంది? ఏమొస్తుందంటే అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది అయితే ప్రభుత్వం పోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది. విప్లవం అంటే అర్థం ఏమిటంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే నేను వాళ్ళ అమెరికాలో అందరి చేతులు గన్నులు ఉంటాయి, ఇక్కడ ఏం జరుగుతుంది? మీకు అదే ఆ గన్నులు మీకు అదే విషయం ఏంటంటే మీకు తుపాకీ ఒకటి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, మీకు అమెరికాలో ఉండే తుపాకుల గురించి ఇవన్నీ మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. తుపాకులు కాదు, తుపాకుల వెనక ఉన్న రాజకీయాలు ఏమిటో మీరు ఆలోచించట్లేదు. సమస్య ఏమిటంటే ఈ మొత్తం సమస్యను రాజకీయంగా మీరు చూడడం లేదు. రాజకీయంగా చూడకపోవడంతో మీకు ఏమవుతున్నది అంటే తుపాకులంటే భయం కలుగుతున్నది. జనాలకు అనిపిస్తుంది, మాకు జనాలకు భయం అనిపిస్తుంది. జనాలు కాదు, జనాలకే భయం కలిగితే మావోయిస్టుల వెంట ప్రజలు ఉండేవాళ్లే కాదు. 60 ఏళ్ల కాలంలో వేలాది మంది ఆ ఉద్యమంలో చేరి బలిదానాలు చేశారు. లక్షలాది మంది ఆ ఉద్యమం. ఎందుకు పోవాలి ప్రాణాలు అంటున్నాం? ప్రాణాలు ఎందుకు పోవాలంటున్నాను? ప్రభుత్వాన్ని మీరు ఈ ప్రశ్న వేయవలసింది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కనీస స్థాయిలో కనీసమైనటువంటి హక్కులు, భద్రత ప్రభుత్వం ఇవ్వగలిగితే అప్పుడు ఒకవేళ ఉద్యమాలు ఏమన్నా అవుతాయో ఆలోచించాలి. ముందు కాబట్టి ఈ ప్రశ్న వేయవలసింది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ప్రభుత్వం మారదండి, ప్రభుత్వం మారదు కాబట్టి ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. ప్రజలు ఒక్క మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో ప్రజలు పోరాడారనుకుంటే కూడా పొరపాటు. ఆదివాసులు ఈ మావోయిస్ట్ పార్టీ పుట్టకముందు 100 ఏళ్ల నుంచి వాళ్ళు అనేక రకాల పోరాటాలు చేశారు. ప్రజాస్వామిక పోరాటాలు చేశారు, నిరసనలు తెలియజేశారు, సాయుధ పోరాటాలు కూడా చేశారు. కాబట్టి ఆదివాసుల చేతిలో, ప్రజల చేతిలో తుపాకులు మావోయిస్టులు జనం కూడా స్వాగతిస్తున్నారు. మీకు తెలియదు ఏమిటంటే ఇప్పుడు తుపాకుల్ని కూడా, ఇప్పటి సాయుధ పోరాటాన్ని కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. స్వాగతించట్లేదు అనేది మనం భ్రమ అయితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ రోజు ఆదివాసులు ఎట్లాగైతే సాయుధ పోరాటాలు చేసి మావోయిస్టులు లేరు కదా కొనసాగారు, ఇప్పుడు అట్లాగే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా లేకపోవడంతో ఈరోజు ఉన్న భూములన్నీ వాళ్ళు వంచినాయండి. పేదలు, దళితుల దగ్గర ఉన్న భూములన్నీ మావోయిస్టులు వంచినాయి కదా. అవును, మరి మీరే చెప్తున్నారు. దీన్ని బట్టి ఏం తెలియజేస్తుంది? వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంటాయి కదా లెక్క. వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం చాలా ఉధృతమయ్యే కొద్దీ అదొక దేశవ్యాప్త ఉద్యమం అయ్యేసరికి దేశవ్యాప్తంగా అణచివేత మొదలైంది. దేశవ్యాప్తంగా అణచివేత ఎందుకు మొదలైందంటే వాళ్ళ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించడము, దేశవ్యాప్తంగా ఉండే అన్ని పీడిత సమూహాలను వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళ మీద అణచివేత మొదలైంది. అందువల్ల చనిపోవలసిన బలైపోతున్నారు. ప్రశ్నించవలసింది ఈ మరణాలకు మావోయిస్ట్ పార్టీని కాదు, మీరు ప్రశ్నించవలసింది ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. హత్య చేస్తుంది ప్రభుత్వం కదా. ప్రశ్న ఎవరి మీద? లాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి లాండ్ ఆర్డర్ పేరుతో ప్రజలను చంపేయడానికి వీలేదు. లాండ్ ఆర్డర్ ప్రకారం కూడా చట్టం విధించిన పరిధిలోనే మనిషి ప్రాణం తీయాలి. ఇది చాలా కనీసమైన విషయం. ఈ కనీస విషయాన్ని విస్మరించి చావులకు మీరు కారణం మావోయిస్ట్ పార్టీని చూపిస్తున్నారంటే అన్యాయం కదా. దీనికి కారణం ప్రభుత్వం కదా. మావోయిస్ట్ పార్టీని వాళ్ళ రాజకీయాల వైపు నుంచి చూడాలి, వాళ్ళనేమో తుపాకుల వైపు నుంచి చూస్తారు. రాజ్యాంగం ప్రకారం బయటకు రండి, ఓపెన్ గా మావోయిస్ట్ పార్టీలతో కలిసి పనిచేయండి, మీ ప్రభుత్వాలు తెచ్చుకొని మీ ఐడియాలజీతో పనిచేయచ్చు కదా. అది మీ ఆకాంక్ష, అది మీ కోరిక. అది ఆ పని ప్రకారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. మావోయిస్ట్ పార్టీ ఒక విధానాన్ని ఎంచుకున్నది, ఆ విధానం ప్రకారం అది పనిచేస్తుంది. దాన్ని మార్చుకోమని చెప్పే ఆకాంక్ష మీకు ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళు మారవలసిన అగత్యం మార్చుకుంటే బాగుంటుంది. ప్రజల మీ కోరిక కావచ్చు. వాళ్ళు వాళ్ళ విధానం ప్రకారం విస్తృత ప్రజాశ్రేణి, బహుశా ఈ రోజు ఏ ఎన్నికల పార్టీకి లేనంత ప్రజాదరణ మావోయిస్ట్ పార్టీకి ఉంది, లేదా విప్లవకారులకు, నక్సలైట్ పార్టీలకు ఉన్నది. వీళ్లకు కేవలం డబ్బులు దండుకొని జనాన్ని మోసం చేయడం మాత్రమే తెలుసేమో కానీ ప్రజల కోసం ప్రాణం ఇవ్వడము, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడము, ప్రజల హృదయాలను చూరగొనడం అనేది వాళ్ళకు తెలుసు, విప్లవకారులకు తెలుసు. ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది అంటారు ఈ మావోయిస్టులకు? ఎవరికి? మావోయిస్టులకు ఫండింగ్ ఎందుకు? గన్నులు కావాలి. గన్నులు ఎక్కడి నుంచి? అది వాళ్ళపై తర్వాత అడగవలసిన విషయం. వాళ్ళ తుపాకులు ఎక్కడి నుంచి వస్తాయి అని. ఆదివాసుల తుపాకులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆదివాసులు వాడే ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకు భూంకాల సేన అని ఉంది. భూంకాల సేనలో వాళ్ళు విల్లంబులు వాడతారు. వాళ్ళకు టెక్నాలజీ తెలుసు ఆదివాసులకు. అంటే
అన్ని డబ్బులతోటి అవుతాయి అని అనుకోవడం డబ్బుల ప్రపంచానికి సంబంధించిన విషయం. విజ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వాటి ద్వారా సమకూర్చుకుంటారు. తినడానికి అయితే కనీసం కావాలి కదా డబ్బు, అన్నిటి కాకుండా. దండకారణ్యం విస్తారమైన సంపద్వంతమైన ప్రాంతం. అక్కడ మావోయిస్టు ప్రవేశించిన తర్వాత అక్కడ వాళ్ళు సుస్థిర వ్యవసాయం చేస్తున్నారు. అద్భుతమైన వ్యవసాయ క్షేత్రాలు, పండ్ల తోటలు, కాలువలు, చెరువులు ఉంది. లాస్ట్ ఒక క్వశ్చన్, ఇది కర్రెగుట్టలలో చాలా దట్టమైనటువంటి దండకారణ్యం కాబట్టి ప్రభుత్వం విఫలమైంది, లేదా కేంద్ర బలగాలు విఫలమైనవి కావచ్చు, వెనుకకు దగ్గర అనుకోవచ్చా? విఫలమయ్యారు నేను అనుకో, వాళ్ళు మోహరింపు అట్లాగే అట్లే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు నెల రోజుల నుంచి ఏం చేస్తున్నా వాళ్ళను పట్టుకోలేకపోతారు, ఏం చేయలేకపోతారు. విఫలమయ్యారు, సఫలమయ్యారు అని ఆ వైపు నుంచి చూడడం కంటే ప్రభుత్వం తన విధానాన్ని, అంటే ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత గత ఏడాది మొదలైంది, నడుస్తోంది కదా, ఈ ఏడాదిన్నరగా జరిపిన హింస ఏదైతే ఉందో, మోహరింపు ఏదైతే ఉందో, దానికి ఒక పరాకాష్ట కర్రెగుట్టల ఉదంతా. దేశమల్లా కూడా దిగ్భ్రాంతి చెందింది. ఒక రాజ్యాంగబద్ధ సమాజంలో రాజ్యాంగబద్ధ పాలన ఉండవలసిన చోట ఒక చోట ఎవరో ఉన్నారు అనేసి వాళ్ళని చంపివేయడం కోసం 25,000 మంది సైన్యాన్ని పంపించడము అనేది మీడియాని కూడా పంపలేదు. రాజ్యాంగబద్ధమైన అంశమేనా ఇది అని సమాజం అంతా ఆందోళన పడింది, భయపడింది, ఆలోచిస్తుంది. కాబట్టి వాళ్ళ విధానం ఈ పక్క నుంచి వీళ్ళు, మేము కాల్పుల విరమణకు సిద్ధము, మీరు సిద్ధమైతే మనం ప్రజా సమస్యల మీద మాట్లాడుకుందాం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విజ్ఞప్తి చేసే క్రమంలో దానికి సానుకూలంగా స్పందించకుండా ఆ ప్రాంతంలో, కర్రెగుట్టలు అనే ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారు అని అనుకొని ఉన్నారు కూడా కావచ్చేమో, అక్కడ మోహరించారు. ఇది వాళ్ళ విధానాన్ని తెలియజేస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఏమైనా డిమాండ్లు ఉన్నాయా అసలు? ఎవరి దగ్గర? మావోయిస్టుల దగ్గర వేరే సొంత డిమాండ్లు ఏముంటాయి? వాళ్ళ దగ్గర ఉండే డిమాండ్లు ప్రజా సమస్యల గురించి ఉంటాయి. బహుశా నేను అనుకోవడం అయితే వాళ్ళు ఇక్కడ చర్చలకి ఒకవేళ ఇదంతా సమకూరి ఇది ఎక్కడైనా అంతా ఒక చోటికి వస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు? మొట్టమొదట కనీసం అడగగలిగేది ఏమిటంటే, దండకారణ్య ప్రాంతం నుంచి కార్పొరేట్ సంస్థలను వెనక్కి పంపించండి, మీరు కార్పొరేట్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయండి, అక్కడ మైనింగ్ ఆపివేయండి. అక్కడ మైనింగ్ ఆపకపోతే ఆదివాసీ జీవితాల దగ్గర నుంచి దేశంలో మొత్తంగా పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, జీవజాలం కొనసాగే పరిస్థితి ఉండదు, ప్రకృతి నాశనం అయిపోతుంది. ఇలాంటి విషయాలు అడుగుతారు కావచ్చు వాళ్ళు. ఎందుకంటే ఈ విషయాల గురించి వాళ్ళు విరివిగా రాస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ప్రకటనలు ఇస్తున్నారు, దాని మీద వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఒకసారి పొద్దు నుంచి కూర్చుంటే అవే విషయాలు మాట్లాడతారు కావచ్చు, అవే మాట్లాడతారు. ఈ సమస్య మించి ఇంకా ప్రధానంగా ఏమున్నాయి? ఇంకా అక్కడ దండకారణ్యంలో పెద్ద ఎత్తున కొన్ని లక్షల సైనిక బలగాలు ఉన్నాయి, ఆ బలగాలు వెనక్కి తీసుకోండి అని అడుగుతారు కావచ్చు. ఆపరేషన్ కగారు పేరుతో మీరు హత్యాకాండకు పాల్పడుతున్నారు, ఈ కగారు ఆపివేయండి అని అడుగుతారు కావచ్చు. మహిళల మీద అత్యాచారాలు ఘోరంగా జరుగుతూ ఉన్నాయి, వాటిని ఆపండి అని కోరుతారు కావచ్చు. ఇవి కోరుతారు కావచ్చు వాళ్ళు. ఇవన్నీ రాజ్యాంగ పరిధిలో కావాల్సిన, రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రకారంగా ప్రభుత్వం తాను చేయవలసిన పనులు తాను చేయకపోగా వ్యతిరేకంగా పనిచేస్తున్నది, వాటికి విఘాతం కలిగిస్తున్నది, ఆదివాసీ వ్యతిరేకంగా పనిచేస్తున్నది. మావోయిస్టులు ఏం చేయవలసి వస్తుందంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలనైనా కనీసం మీరు పెసా చట్టాన్ని అమలు చేయండి అని కోరవలసిన పరిస్థితి ఉన్నది. గ్రామ సభల ఆమోదం లేకుండా ఆదివాసీ ప్రాంతంలోకి ప్రభుత్వం పోవడానికి వీల్లేదు, దాన్ని గౌరవించండి అంటుంది. ఒకసారి పొద్దున్న చర్చలకు వస్తే ఆ విషయం మాట్లాడతారు కావచ్చు వాళ్ళు, అన్ని అనుకూలిస్తే. ఒకవేళ ఇది వాళ్ళ ఎజెండా ఉంటుంది, వాళ్ళ సొంత ఎజెండా ఏముంటుంది వాళ్ళకు? సార్ ఫైనల్ ఆపరేషన్ సింధూర్, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆపరేషన్ సింధు అనేది ఒక రకంగా చెప్పాలంటే దేశం వైపు, ఆర్మీ వైపు నిలబడతారా? ఆర్మీ వైపు, దేశం వైపు నిలబడతారా మీరు ఈ సమయంలో? ప్రజల వైపు నిలబడతాం మేము ఇప్పుడు. ప్రజలంటే యుద్ధాలు ఎప్పుడు కూడా, మా అవగాహన ప్రకారం యుద్ధాలు ఎప్పుడు 2 దేశాల మధ్య జరుగుతున్నాయి అంటే 2 దేశాల పాలక వర్గాల ప్రయోజనాల కోసం జరిగే యుద్ధాలవి, ప్రజల కోసం కాదు, ప్రజా అవసరాల కోసం కాదు. ప్రజా అవసరాలని, దేశభక్తి అని, జాతీయత అని ప్రభుత్వాలు మోసం చేస్తాయి, వంచిస్తాయి. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జాతీయత పేరుతో, దేశభక్తి పేరుతో
హిందుత్వ జాతీయవాదం తప్పేం కాదనుకుంటా. జాతీయవాదం ఉన్మాదంగా మారుతుంది. ఇప్పుడు ఉన్నది ఇప్పుడు సంఘ పరివారకు ఉన్నది జాతీయ ఉన్మాదమే ఉన్నది. దానికి బ్రిటిష్ వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ భారత జాతి అనే వైపు నుంచి ఆలోచింపజేసిన కాలం ఒకటి ఉన్నది. కానీ అది ఆర్ఎస్ఎస్ చేతిలో పడి సంఘ పరివార్ చేతిలో పడి అది హిందుత్వ జాతీయ ఉన్మాదంగా మారిపోయింది. ఈ ఉన్మాద దశలో ఈ ఉన్మాదంలో ప్రజలందరినీ ముంచెత్తడం కోసం, తన వైపు ప్రజలను నిలుపుకోవడం కోసం పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధపడింది. టెర్రరిస్ట్ అనే సమస్యను చూపించింది. ప్రభుత్వం తెచ్చిరంటారు, ప్రభుత్వమే తీసుకొచ్చింది సమస్య. ఎందుకు అంటే ఇవన్నీ నిజానికి టెర్రరిజం పాకిస్తాన్ వాళ్ళు చాలా, అందుకే కొంచెం చరిత్రకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. నిజానికి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకనంత వరకు ఉగ్రవాదం అనే పేరుతో హింస కొనసాగుతూనే ఉంటుంది. ఎలా పరిష్కారం ఎలా అంటారు? కాశ్మీర్ సమస్యకు పరిష్కారము ఆజాదీ కాశ్మీర్. కాశ్మీరీ ప్రజలు మేము భారతదేశంలో భాగం కాదు, దానికోసమే వాళ్ళు 370 ఆర్టికల్ కాశ్మీర్ భారతదేశం మంది కాదు కదా, అది ఈ దేశ ప్రజలు కాదు, అది కాశ్మీర్ వేరే దేశం అని చెప్పారు. 370 ఆర్టికల్ రాజ్యాంగంలో ఉంది. దాన్ని రద్దు చేశారు కానీ నెహ్రూ చేసే తప్పిదం అంటారు కదా, అదే అని మీరు అనుకుంటుంటే నేను అనుకోవట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే కాశ్మీరీ ప్రజల స్వతంత్ర ఆకాంక్షను గుర్తించి ఆనాటి పరిస్థితుల్లో 370 వచ్చింది. అంటే ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే నిజాంను ఆకాశాలు మనం బిలీవ్ చేసి ఉంటే మనకు కూడా స్వతంత్రం. ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితి అయ్యేది కదా, మరి ఇక్కడ కూడా పటేల్ ఇక్కడ వచ్చేసి ఆపరేషన్ పోలో చేసి ఇండియాలో కలిపేసుకోరు. అక్కడ కూడా నెహ్రూ అది పని చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటారు. అని మీలా జనరల్ ఈ మాటలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటూ ఉంటారు. ఈ మాటలన్నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాటలు. నేనేమంటానంటే మాటల అభిప్రాయాలు పక్కన పెడితే 370 అనేది ఉండేది, దాన్ని రద్దు చేశారు. కాశ్మీర్ ప్రజల స్వతంత్ర ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ స్వతంత్ర ఆకాంక్షను గుర్తించకుండా దాన్ని ధ్వంసం చేసి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లేకుండా చేశారు. దాంట్లో నుంచి ఉగ్రవాదం పుడుతూ ఉంది. అంటే కాశ్మీర్లోనే తయారవుతుందా ఉగ్రవాదం? కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కానంత వరకు కాశ్మీర్ ప్రజలు స్వతంత్ర కాశ్మీర్ కోరుకున్నారు చరిత్రలో. వాళ్ళు కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల్ని ఇటు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. అట్లాగే పాకిస్తాన్ కూడా దాన్ని వాడుకున్నది. ఈ మొత్తంలో నుంచి సమస్య వచ్చింది. కాబట్టి ఇప్పుడు తక్షణ యుద్ధాన్ని మనం యుద్ధం దగ్గరికి వస్తే ఈ యుద్ధం దేశ ప్రజల సమస్యలన్నింటి నుంచి డైవర్ట్ చేయడం కోసం. ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ముస్లిముల ఆస్తుల సమస్య, వక్ఫ్ చట్టానికి సంబంధించిన సవరణ చట్టం వచ్చింది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. దానికి ఒక ప్రజాస్వామిక పరిష్కారం కావాలి, ఆ చట్ట సవరణ రద్దు కావాలి. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఈ సమస్యలన్నింటినీ దారి మళ్లించి తన వెనుక తిప్పుకోవడం కోసం గతంలో బీజేపీ ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఎత్తుగడలు అనుసరించిన చరిత్ర కోకొల్లదు. ప్రభుత్వాన్ని కూడా అంతే, బీజేపీ అయినా కాంగ్రెస్ అంత ఒకటే ఉంటది. కాదు, ప్రభుత్వాలన్నీ ఒకటే. బాగా చెప్పారు, ప్రభుత్వం అంటే ఒకటే, కానీ ఆ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ తీరు బట్టి కూడా తేడా ఉంటుంది. ఈ పని కాంగ్రెస్ కూడా చేసింది, కాంగ్రెస్ కూడా ఈ పని చేసింది. అక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా. బీజేపీ కూడా చేస్తున్నది. కాబట్టి అందులో భాగంగా యుద్ధం జరిగింది నేను అనుకుంటున్నాను. అంటే ఈ సందర్భంలో ఇండియా మొత్తం ఆర్మీ వైపు కావచ్చు, ప్రభుత్వం వైపు నిలబడాలని భావన వస్తుంది. జాతీయవాదులు అనుకోవచ్చు, ప్రజల వైపు నిలబడతాం అనుకుంటా. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మీద, ఆ పేరు మీదనే వివాదము సృష్టిస్తున్నారు కొంతమంది. సుజాత లాంటి ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళు ఏమంటారు అంటే సింధూర్ అంటే శాంతి అవి నిలబడుతుంది అనుకుంటున్నాం, రక్తాన్ని చిందిస్తుంది, శవాలను ఇవన్నీ. ఎంతవరకు కరెక్ట్ అంటారు? యుద్ధమే అసలు సమస్య, ఇంకెవరికి దాని నుంచి ఆ పేరును కూడా వివాదం చేస్తారు కదా, ఇలా ఇస్తాం. ఇది కాకుండా ఇంకో పేరు పెడతారు కావచ్చు. నా వరకు నేను అనుకోవడం ఏంటంటే ఏ పేరు పెడతారు అన్నది కాదు, సరే దాని మీద కూడా చర్చించవచ్చు. కానీ అసలు యుద్ధం అనేది నాగరికత వ్యతిరేకమైనది, మానవ వ్యతిరేకమైనది. ఆ ప్రజలు కాశ్మీర్ ప్రజలు కావచ్చు, ఆ ప్రజలు భారత ప్రజలు కావచ్చు, ఆ ప్రజలు పాకిస్తాన్ ప్రజలు కావచ్చు, ప్రజా వ్యతిరేకమైంది యుద్ధం. యుద్ధం వల్ల ప్రజా జీవితం నాశనం అయిపోతుందని ప్రజల పక్షం మనం తీసుకోగలిగితే ఒక వైఖరి ఉంటుంది. కాదు, మనం ప్రభుత్వాల కొమ్ముగాయాలి, ప్రభుత్వాల వెనక తిరగాలి అని మనం కోరుకుంటే, ప్రభుత్వాల ఆలోచనలను ప్రమోట్ చేయాలి అనుకుంటే మన వైఖరి ఇంకొకలాగా ఉంటుంది. మాది ప్రజా సంఘం మీదైనా సరే ఒకటి ప్రజల వైపు నిలబడడం ముఖ్యం. మేము దృఢంగా అందుకే యుద్ధాన్ని మేము ప్రజల వైపు నుంచి చూస్తాం, ప్రజా వ్యతిరేకంగా చూస్తాం.